హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో శ్రావణ శుక్రవారం రోజు ప్రసాదాలు చేశాను కదా, దానికి సంబంధించిన వీడియో. సో ముందుగా రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. అలానే 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పును కూడా పెట్టేసుకున్నాను. అలానే సొండలకి పెసర్లు కూడా నానేసాను. అలానే భక్ష్యాలు చేయడానికి పూరీ పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాను. సో ముందుగా ఏంటంటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు మనకు అన్నం అవుతుంది. అలానే ఆవసద్ది కోసం కొన్ని ఆవాలు, అలానే ఒక 4-5 ఎండుమిర్చి వేసి వేయించి పెట్టి గ్రైండ్ చేసేసుకోవాలి. ఆవసద్ది కలపడానికి యూజ్ అవుతుంది ఇది. ఈలోపు ఒకసారి రైస్ చూసేద్దాము. అన్నం కూడా ఉడికేసిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనం ఈ రైస్ పెరుగన్నానికి, ఆవసద్దికి లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర కలిపాను నేను. సో దానికి యూజ్ అవుతుంది. సరిపడా పెట్టాను. సో రైస్ అయిపోయింది. సో 3కి కాబట్టి 3 బౌల్స్లలో తీసి పెట్టేసుకున్నాను. ఇది కొద్దిగా చల్లారాలి. ఈలోపు మనం పోపు పెట్టేసుకుందాము. ముందుగా ఆయిల్లో ఇలా దొడ్డుమిర్చి వేయించి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పోపుకి కావాల్సిన పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, అలానే పసుపు కూడా వేసుకొని కొద్దిగా గోలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి భక్ష్యాల కోసం పప్పు పెట్టాను కదండి కుక్కర్లో, అది ఉడికిందో చూద్దాం. ఒక 5-6 విజిల్స్ వరకు తీసాను, ఎందుకంటే శనగపప్పు కదా, సో ఎక్కువ వస్తే బాగుంటుంది. సో పప్పు ఆల్మోస్ట్ ఉడికింది. కొద్దిగా స్మాష్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత భక్ష్యాలు అంటే స్వీట్ కాబట్టి మనం దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. కాకపోతే కొద్దిగా లూజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి కొద్దిగా కడాయిలో పెట్టేస్తున్నాను, దగ్గరకు అవుతుంది అది. ఇలా మనకు కావాల్సినంత గట్టిగా అయ్యేంత వరకు ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సొండలు వేసుకుందాం. పెసర్లు నానబెట్టాం కదా, అవి ఒక విజిల్ తీస్తే సరిపోతుంది. మరి 2-3 తీసేయండి, మొత్తం స్మాష్ అయిపోతుంది, బాగోదు. సో ఒక విజిల్ తీసాను, ఉడికేసింది. దీన్ని కూడా మనం మామూలుగా పోపు వేసేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఉడికిన సొండలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం అది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు భక్ష్యాలు చేస్తున్నాను. మనం ముందుగానే పూరీ పిండిని తడిపి పెట్టేసుకున్నాం కదా, అది చిన్న చిన్నగా తీసుకొని దాంట్లోనే మనం పూర్ణం అంటాం కదా, పప్పు విత్ షుగర్ కలిపిందని, ఆ పూర్ణం ముద్దలు పెట్టేసుకొని చేసేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను భక్ష్యాలు, అందుకే ఒక రకంగా వచ్చాయి అవి. సో ఎక్కువ ఏం చేయలేదు, నైవేద్యానికి సరిపడా ఒక 5 చేశాను. అందులో ఒకటి చిన్నగా, పెద్దగా, రకరకాలుగా వచ్చాయి. నేను భక్ష్యాలు చేసేలోపు మా వారు సద్దులు కలిపేశారు, పెరుగన్నం, పులిహోర, ఆవసద్ద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.